వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం యాదవ్స్ అమ్మాయిల యొక్క బయోడేటాలు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ హైట్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, సాలరీ, దాదాపుగా ఈ రోజు సాఫ్ట్వేర్ అమ్మాయిలను, అదే విధంగా ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిలను తీసుకొచ్చానండి. అందులో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క జాబ్, వాళ్ళ యొక్క సాలరీ, అదే విధంగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఎలా కావాలని కోరుకుంటున్నారు అన్న పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా యాదవ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా మీ అందరి కోసం సాఫ్ట్వేర్ అమ్మాయి యాదవ్స్ లో తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/5/1995. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 19 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళు పాకనాటి గొల్ల అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ లో ఏ శాఖ అయినా పర్వాలేదు, కానీ బెంగళూరులో జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ అబ్బాయిని. ఎందుకంటే ఈ అమ్మాయి జాబ్ బెంగళూరులో కాబట్టి బెంగళూరు అబ్బాయిని మాత్రమే కోరుకుంటున్నారు. ఎవరైనా యాదవ్స్ అబ్బాయిలు బెంగళూరులో జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. బెంగళూరు అమ్మాయి యాదవ్స్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా మరో అమ్మాయి ఎర్రగొల్ల అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22/10/1996. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది ప్రాపర్ వచ్చేసి మంచిర్యాలండి, కానీ అమ్మాయి జాబ్ మాత్రం హైదరాబాద్ లోనే చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఓన్లీ తెలంగాణ సంబంధాలను మాత్రమే కోరుకుంటున్నారు. అది కూడా యాదవ్స్ లో ఎర్రగొల్లలో మాత్రమే చూస్తున్నారండి. ఎర్రగొల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎర్రగొల్లలో లేకపోతే సాఫ్ట్వేర్ అబ్బాయిని, మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని కోరుకుంటున్నారు. ఎవరైనా యాదవ్స్ సంబంధాలు ఎర్రగొల్లలో చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎర్రగొల్ల అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి క్యాస్ట్ యాదవ్స్ లో పూజగొల్ల అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్, ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/8/1994. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రైవేట్ జాబ్ చేస్తుందండి హైదరాబాద్ లోనే. ఈ అమ్మాయి సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది తార్నాకా అండి. అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ ఇన్ తార్నాకానే. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ పూజగొల్ల అయినా పర్వాలేదు, యాదవ్స్ లో ఏ శాఖ అయినా పర్వాలేదు, బిజినెస్ అబ్బాయి అయినా ఓకే, సాఫ్ట్వేర్ అబ్బాయి అయినా ఓకే, గవర్నమెంట్ జాబ్ అబ్బాయి అయినా ఓకే, కానీ అబ్బాయి అందంగా ఉండాలని వీళ్ళ యొక్క ఫస్ట్ రిక్వైర్మెంట్. ఎందుకంటే అమ్మాయి చాలా బాగుంటుంది. వీళ్ళు గిఫ్ట్ బాగానే ఇస్తారండి. ఎవరైనా యాదవ్స్ లో అబ్బాయిలు, అందమైన అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్స్ అమ్మాయి పూజ శాఖలో చూస్తున్నట్లయితే, అందమైన అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7/11/1998. అమ్మాయి హైట్ 5 ఫీట్ ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది హైదరాబాద్ లోనే. ఈ అమ్మాయి సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి ఎల్బీ నగర్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ లో ఏ శాఖ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే చూస్తున్నారు. అది కూడా సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అయి ఉండాలనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా యాదవ్స్ లో సంబంధాల కోసం హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్స్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22/6/1998. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి బాచుపల్లి అండి. ఈ అమ్మాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ పెద్దగా ఏం లేదండి. చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకొని సొంత మిల్లు ఉన్న అబ్బాయి అయినా ఓకే అనేసి కోరుకుంటున్నారు. సొంత మిల్లు అయితే ఖచ్చితంగా ఉండాలి, అది కూడా హైదరాబాద్ లో ఉండాలనేదే వీళ్ళ యొక్క కోరిక. ఎవరైనా హైదరాబాద్ లో సొంత మిల్లు ఉండి
ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయి గనక ఉన్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్స్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే, అది కూడా హైదరాబాద్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ అమ్మాయి సబ్ క్యాస్ట్ ఏదని చూస్తున్నారా? కర్ణగొల్ల. అదే విధంగా మరో అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/12/1997. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పీజీ చేసిందండి. ప్రైవేట్ జాబ్ చేస్తుంది హైదరాబాద్ లోనే. ఈ అమ్మాయి సంవత్సరానికి 5,20,000 ప్యాకేజీ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బిజినెస్ అయినా ఓకే, సాఫ్ట్వేర్ వాళ్ళైనా ఓకే, గవర్నమెంట్ జాబ్ అయినా ఓకే. అమ్మాయి చాలా చక్కగా ఉంటది. తనని అర్థం చేసుకునే అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అండి. హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర, కానీ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదని చూస్తున్నారు. అబ్బాయి మాత్రం హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీనే కోరుకుంటున్నారు. ఎవరైనా యాదవ్స్ లో హైదరాబాద్ ఆంధ్ర పిల్ల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి ఈ వీడియోలో అమ్మాయిల యొక్క ఎడ్యుకేషన్, జాబ్, అదే విధంగా వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అన్న వివరాలు. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా యాదవ్ సంబంధాలు మీ చుట్టుపక్కల, మీ రిలేషన్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సంబంధాల కోసం చూస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలు పంపిస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.